సామాన్యులు తమ ఆర్థిక స్తోమత మేరకు నెల నెల పొదుపు చేసుకునేలా పోస్టాఫీస్ ఈ సూపర్ స్కీమ్ను అందిస్తోంది. అదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్. భారతీయ పౌరులు ఎవరైనా సరే ఈ స్కీమ్లో చేరి నెల నెల తమకు నచ్చినంత డబ్బును ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 2026 జనవరి మార్చి త్రైమాసికానికి 6.7% మేర వడ్డీ అందిస్తోంది కేంద్రం. ఇందులో త్రైమాసికానికి ఒకసారి చక్ర వడ్డీ గణిస్తారు, అంటే వడ్డీపైన వడ్డీ పొందుతారు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ వ్యవధి వచ్చేసి 5 ఏళ్లుగా ఉంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మెచ్యూరిటీ తర్వాత మరో 5 సంవత్సరాలు ఈ పథకాన్ని పొడిగించుకునే వెసులుబాటు ఉంది. ఈ స్కీమ్లో మీరు కనిష్టంగా 100 నుంచి పెట్టుబడి మొదలు పెట్టవచ్చు. గరిష్టంగా ఎంత అనేదానికి ఎలాంటి లిమిట్ లేదు, అంటే ఎంతైనా పొదుపు చేసుకోవచ్చన్నమాట. మీరు పోస్టాఫీస్లో అందుబాటులో ఉన్న రికరింగ్ డిపాజిట్ అకౌంట్ తీసుకుని నెల నెల 500 నుంచి 1000 రూపాయల చొప్పున ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకుందాం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ టైం వచ్చేసి 5 సంవత్సరాలు. అప్పుడు మీరు 5 సంవత్సరాలకు 500 చొప్పున పొదుపు చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత పెట్టుబడి మొత్తం 30 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ విషయానికొస్తే 5 ఏళ్లకు 6.7% చొప్పున చెల్లిస్తే 5,680 వరకు లభిస్తుంది. నెల నెల 500 కడితే 5 ఏళ్లకు వడ్డీతో కలిపి 35,680 వరకు పొందుతారు. అదే మరో 5 సంవత్సరాలు పొడిగిస్తే వడ్డీతో కలిపి 85,427 వరకు పొందుతారు. ఇక మీరు నెల నెల 1000 రూపాయలు కడుతున్నారనుకుందాం. 5 ఏళ్ల పాటు జమ చేస్తే పెట్టుబడి మొత్తం 60,000 అవుతుంది. దానిపై వడ్డీ 11,000 లభిస్తుంది. అంటే 5 ఏళ్లకు చేతికి 71,000 అందుతాయి. అదే మరో 5 ఏళ్లు పొదుపు కంటిన్యూ చేస్తే 10 ఏళ్ల తర్వాత పెట్టుబడి మొత్తం 1,20,000 అవుతుంది. దానిపై వడ్డీ 50,000 వరకు లభిస్తుంది. మొత్తంగా 10 ఏళ్ల తర్వాత వడ్డీతో కలిపి 1,70,000 వరకు పొందుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే 5 సంవత్సరాలకు 11,000 వడ్డీ లభిస్తుంది. అదే 10 ఏళ్లు కొనసాగిస్తే వడ్డీనే 50,800 వరకు వస్తుంది.